హలో స్టూడెంట్స్, ఈరోజు టాపిక్ మనం బ్రిడ్జ్ బ్యాలెన్సింగ్ కండిషన్ గురించి మాట్లాడుకుందాం. సో బ్రిడ్జ్ బ్యాలెన్సింగ్ కండిషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ కండిషన్ యొక్క ఈక్వేషన్ మనం ఫైండ్ అవుట్ చేయగలిగితేనే మనం ఏ టైప్ ఆఫ్ బ్రిడ్జెస్ అయినా సరే ఈజీగా మనం క్యాలిక్యులేట్ చేసుకోగలుగుతాం. లైక్ ఫ్రీక్వెన్సీ కానీ అన్నోన్ ఫ్రీక్వెన్సీ, అన్నోన్ రెసిస్టెన్స్, కెపాసిటెన్స్, ఇండక్టెన్స్ ఏదైనా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట బై యూజింగ్ దిస్ బ్రిడ్జ్ బ్యాలెన్స్ కండిషన్. ఓకే, సో లెట్ వి కన్సిడర్ here 4 nodes A, B, C and D are the 4 nodes, and Z1, Z2, so I am taking Z2 here and Z3 ఇది and ఇక్కడ Z4 4 ఇంపిడెన్సెస్ తీసుకున్నాం. Z1, Z2, Z3, Z4 are the 4 impedances. A to B are the arms, like branches. So we are here having 4 branches, right? A to B, B to C, C to D, D to A are the 4 branches. And let me consider capital D is the detector, that is the null detector. This will be connected across the B and D. The opposite arms A and C connected to AC supply. Okay, so this is the AC supply. Here we connect. Okay, let the I1 is the current following through Z1, I2 current follows, I3 is the current follows through the Z3, and I2 is the current follows to Z2, and I4 is the current flows through the Z4. And here we consider E1 is the EMF across Z1, like E2, E4 and E3. So here E1, E2, E3 and E4 are the EMFs. Okay. Next, ID is a current flows through the diode. For bridge balancing conditions, we have 2 conditions. Okay. The first condition is ID is equal to 0. That is, the current flows through the null detector is equal to 0. So that indicates, okay, this indicates I1 is equal to I3. Whenever the current flows through this direction is equal to 0, then I1 equal to I3 అవుతుంది. Okay, and I2 is equal to I4. Okay, so next condition, the potential difference between B and D, that is VBD is equal to 0. This is the second condition for bridge balancing. Okay, so VBD is equal to 0 అంటే ఇక్కడ మనకి డిఫరెన్స్ ఏమీ లేదు అని అన్నప్పుడు ఈ 2 EMFs అనేది ఈక్వల్ అవుతాయి కదా, అండ్ ఈ 2 EMFs కూడా ఈక్వల్ అవుతాయి అన్నమాట. సో దట్ E1 ఈజ్ ఈక్వల్ టు E2 అండ్ E3 ఈక్వల్ టు E4 అవుతుంది. E3 ఈక్వల్ టు E4 అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు E1 ఈజ్ ఈక్వల్ టు E3 అంటున్నాం. అంటే ఏంటి, ఇక్కడ E1 అంటే EMF అక్రాస్ ద ఇంపిడెన్స్ Z1, రైట్? సో E1 ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు, I1 ఇంటూ Z1, ప్రొడక్ట్ ఆఫ్ కరెంట్ ఫ్లోస్ త్రూ ద ఇంపిడెన్స్ Z1 అండ్ ఇంపిడెన్స్. సో I1 ఇంటూ Z1 దట్ ఈజ్ ఈక్వల్ టు E2. E2 అంటే ఏంటి, EMF ఎట్ Z2. సో ఇక్కడ మనకి I2 ఇంటూ Z2 అవుతుంది, I2 ఇంటూ Z2 అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనము ఈ 2
లైన్స్లో అంటే ఈ 2 నోడ్స్కి మధ్య పొటెన్షియల్ డిఫరెన్స్ ఏమీ లేదు అని అంటున్నాం కాబట్టి మనం పొటెన్షియల్ డిఫరెన్స్ ఏ బి నుంచి సి వరకు చూస్తాం. అంటే ఈ డైరెక్షన్లో పొటెన్షియల్ డిఫరెన్స్ ఏ టు సికి కన్సిడర్ చేసినప్పుడు మనకి టోటల్ ఈఎంఎఫ్ కింద కన్సిడర్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ టోటల్ ఈఎంఎఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు అప్పుడు మనకి ఏమవుతుంది E1 ప్లస్ E3 అవుతుంది. E1 ప్లస్ E3 అవుతుంది. E1 అంటే ఎంత వాల్యూ మనకి I1 ఇంటూ Z1 ప్లస్ E3 అంటే I2 ఇంటూ Z3 అవుతుంది. I2 ఇంటూ Z3 అవుతుంది. సో ఇక్కడ మనం ఆల్రెడీ ఇక్కడ కండిషన్స్ రాసుకున్నాం కదా, I1 ఈజ్ ఈక్వల్ టు I3 అంటున్నాము, I2 ఈజ్ ఈక్వల్ టు I3 అంటున్నాం. మనకి ఇక్కడ కావాల్సిన ఈ ఈక్వేషన్లో మనకి ఏం కావాలి, I1 వాల్యూ కావాలి కాబట్టి ఇక్కడ I3 ప్లేస్లో I1ని సబ్స్టిట్యూట్ చేస్తాం. అప్పుడు I1 ఇంటూ Z1 ప్లస్ I1 ఇంటూ Z3 వస్తుంది. I1 కామన్ తీసినట్లయితే Z1 ప్లస్ Z3 వస్తుంది అనమాట. ఓకే, ఇది E ఈజ్ ఈక్వల్ టు ఈ ఈక్వేషన్లో మనము I1 ఇస్ దేర్ ఫర్ I1 ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు, E బై Z1 ప్లస్ Z3 అని రాసుకోవచ్చు. ఓకే, ఇది I1 వాల్యూ వచ్చేసింది. ఇక్కడ మనకి I1 వాల్యూ అనేది వచ్చేసింది. సో నెక్స్ట్ I2 వాల్యూని ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి కాబట్టి I2 వాల్యూని కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. I2 వాల్యూని ఎలా ఫైండ్ అవుట్ చేద్దాము, ఇందాక మనం ఈ డైరెక్షన్లో పొటెన్షియల్ డిఫరెన్స్ తీసుకున్నాం కదా, ఇప్పుడు ఈ డైరెక్షన్లో తీసుకున్నాం. అంటే ఏడిసి దగ్గర అంటే ఏ టు సినే చూస్తున్నాం, బట్ దిస్ డైరెక్షన్ ఈ డైరెక్షన్లో టోటల్ ఈఎంఎఫ్ ఏమని రాసుకోవచ్చు, E ఈజ్ ఈక్వల్ టు E2 ప్లస్ E4 అని రాసుకోవచ్చు. ఏమని రాయొచ్చు, E ఈజ్ ఈక్వల్ టు E2 ప్లస్ E4గా రాసుకుంటున్నాం. E2 అంటే ఏంటి, I2 ఇంటూ Z2 ప్లస్ E4 అంటే I4 ఇంటూ Z4, I4 ఇంటూ Z4. ఇప్పుడు ఈ ఈక్వేషన్ బేస్ చేసుకొని మనకు కావాల్సింది I2 వాల్యూ కాబట్టి ఇక్కడ మనకి I2 ఈజ్ ఈక్వల్ టు I3 అని చెప్తున్నా, సారీ ఇక్కడ I2 ఈజ్ ఈక్వల్ టు I4 అమ్మా, I2 ఈజ్ ఈక్వల్ టు I4. సో ఇక్కడ మనకి I2 ఈజ్ ఈక్వల్ టు I4 ఇవి కదా, ఈక్వల్ కదా ఇది. సో ఇక్కడ మనకి I2 Z2 ప్లస్ I4 ప్లేస్లో మనం ఏం రాయొచ్చు, I2 Z4 అని రాసుకుంటున్నాం. సో ఇక్కడ మనం I2ని కామన్ తీస్తే Z2 ప్లస్ Z4 వస్తుంది. దేర్ ఫోర్ ఇది E ఈజ్ ఈక్వల్ టు దేర్ ఫోర్ I2 ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు, E బై Z2 ప్లస్ Z4గా రాసుకోవచ్చు అనమాట. మనకి I2 వాల్యూ వచ్చేసింది, I1 వాల్యూస్ వచ్చేసింది కాబట్టి ఈ ఈక్వేషన్లో ఇప్పుడు మనం సబ్స్టిట్యూట్ చేసేద్దాం. అంటే I1 Z1 ఈజ్ ఈక్వల్ టు I2 Z2. మళ్ళీ నేను ఇక్కడ రాసిన ఈక్వేషనే రాస్తున్నాను. సో I1 ప్లేస్లో ఇది సబ్స్టిట్యూట్ చేస్తున్నాను, E బై Z1 ప్లస్ Z3 ఇంటూ Z1 ఈజ్ ఈక్వల్ టు I2 ప్లేస్లో E బై Z2 ప్లస్ Z4 రాస్తున్నాము. ఇంటూ ఇంక ఇక్కడ ఏముంది, Z2 ఉంది. సో ఈ క్యాన్సిల్ అయిపోతే Z1 బై Z1 ప్లస్ Z3 ఈజ్ ఈక్వల్ టు మనకి ఇక్కడ Z2 బై Z2 ప్లస్ Z4 అనేది ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. ఓకే, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమొస్తుంది, ఇక్కడ Z1 ఆఫ్ ఇదంతా అంటే Z2 ప్లస్ Z4 వస్తుంది. దట్ ఈక్వల్ టు that's equal to Z2 of Z1 ప్లస్ Z3 వస్తుంది అనమాట. Z1 ప్లస్ Z3, Z1 ఇంటూ Z2 ప్లస్ Z1 ఇంటూ Z4 ఈజ్ ఈక్వల్ టు Z1 ఇంటూ Z2 ప్లస్ Z2 ఇంటూ Z3. ఇక్కడ మనకి Z1 Z2 క్యాన్సిల్ అయిపోతాయి. ఇంకా రిమైనింగ్ థింగ్స్ ఏమున్నాయండి మనకి ఇక్కడ, Z1 ఇంటూ Z4 ఈజ్ ఈక్వల్ టు Z2 అమ్మాయిది Z2 ఇంటూ Z3. సో దిస్ ఈజ్ ద ఫైనల్ ఈక్వేషన్, దిస్ ఈజ్ ద బ్రిడ్జ్ బ్యాలెన్సింగ్ కండిషన్. సో దిస్ ఈజ్ ది ఫైనల్ జనరల్ బ్రిడ్జ్ బ్యాలెన్సింగ్ కండిషన్ ఆఫ్ ది నార్మల్ బ్రిడ్జెస్ అనమాట. ఓకే, సో ఈ ఈక్వేషన్ బేస్ చేసుకొని Z1 Z4 చూడండి, Z1 Z4 ఆపోజిట్ ఆర్మ్స్. నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు ఏమని చెప్తున్నామండి, Z2 ఇంటూ Z3 అన్నాం. అంటే ఏంటి ఇక్కడ చూడండి, Z2 ఇంటూ Z3. సో దీన్ని బేస్ చేసుకుని మనం ఏమని చెప్పొచ్చు, వీ కెన్ సే దట్ ద ప్రొడక్ట్ ఆఫ్ ది ఇంపిడెన్సెస్ ఆఫ్ ది ఆపోజిట్ ఆర్మ్స్, ద ప్రొడక్ట్ ఆఫ్ ది ఇంపిడెన్సెస్ ఆఫ్ ది ఆపోజిట్ ఆర్మ్స్ ఆర్ సేమ్ అన్నట్టు, సేమ్గానే ఉన్నాయన్నమాట. సో ఈ ఈక్వేషన్ బేస్ చేసుకొని మనం దేన్నైనా సరే మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ద
AC bridge balancing condition. Okay.